When Jesus was sent to this world, యేసయ్య ఈ లోకానికి పంపించబడినప్పుడు lot of preparation work would have gone in heaven. పరలోకంలో ఎంతో దాని కొరకైన సిద్ధపాటు జరిగి ఉంటుంది. What are some of the preparatory works? అక్కడ జరిగిన కొన్ని సిద్ధపరిచే పనులేంటి? Which place the Son of God has to be born? ఏ ప్రదేశంలో ఈ యొక్క దేవుని కుమారుడు జన్మించాలి? See, we never decided where to be born మనం ఎక్కడ పుట్టాలో అనేది మనకెప్పుడు నిర్ణయించబడలేదు. because we are not given an opportunity. ఎందుకంటే మనకు అవకాశం ఇవ్వబడలేదు. For Jesus, it was not like that. కానీ యేసయ్యకి అలా లేదు. Jesus would have discussed with the Father. Yeah. So Jesus and Father, along with Holy Spirit and angels, all would have discussed. యేసయ్య, తండ్రి, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు వీళ్ళందరూ దాని గురించి చర్చించుకుని ఉంటారు. Paul writes in many places, in Ephesians and all, there's a council. మరి పౌలు చాలా చోట్ల రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రికలు అక్కడంతా కూడా వారందరూ కూర్చుని ఆలోచించారు. See, churches like this is run by a trust. ఇలాంటి సంఘాలన్నీ కూడా ట్రస్ట్ చేత నడిపించబడుతూ ఉంటాయి. For constructing a building like this, ఇటువంటి భవనం నిర్మించాలన్నా suddenly nobody starts building them. ఎవరు Construct. అకస్మాత్తుగా ఏదో మొదలు పెట్టడానికి అవదు. First, the thought comes to one or two members in the trust. ఆ ట్రస్ట్ లో ఉన్న ఒకరిద్దరికి ఆలోచన వస్తుంది. Then they say, okay, let us speak that in the trust meeting. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు మనం ట్రస్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందులో మాట్లాడుకుందాం. Then somebody proposes, yeah, we want to build a big hall here and it will cost 1 crore or 2 crores. అప్పుడు ఎవరో ఒకరు ఈ విధంగా ప్రతిపాదిస్తారు, మనం ఇంత పెద్ద భవనం నిర్మిద్దాం, దానికి ₹1 లేదా 2 కోట్లు అవుతాయి. Then they have the minutes, it is written, ఆ తర్వాత వాళ్ళు మినిట్స్ రాసుకుంటారు ఆ ట్రస్ట్ లో, all of them sign. అందరూ సంతకాలు పెడతారు. Yeah, so that is like a decision taken, resolution. అది ఒక తీర్మానం తీసుకుంటారు అనమాట, తీర్మానం రాసుకుంటారు. So the Bible also we read such phrases. బైబిల్లో కూడా అటువంటి మాటలు మనం చూస్తాం. For example, Romans, we already saw this verse, మనం ఇంతకు ముందు కూడా ఈ వచనం చూసాం రోమీయులకు రాసిన పత్రికలో chapter 8 and verse 28. 8వ అధ్యాయం 28వ వచనం. What do we read there? మనం అక్కడ ఏం చదువుతున్నాం? Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 8 8వ అధ్యాయం and verse 28. 28వ వచనం. So according to the plan or according to the determination or according to the purpose, according to the goal, we read that verse, that sentence. ఒక ప్రణాళికను బట్టో, ఒక ఉద్దేశాన్ని బట్టో, ఒక గమ్యాన్ని బట్టో అక్కడ వచ్చినని మనం చదువుతూ ఉన్నాం. How is it in Telugu? Uddesham. నో, సంకల్పం brother. What is the meaning? సంకల్పం means it's planning only, Yeah, planning. purpose or something. But in Tamil, there's a word used, తీర్మానం. తమిళ్లో అయితే తీర్మానం అనే పదం ఉపయోగించారు అక్కడ Yeah. సంకల్పం దగ్గర. That means a decision taken. అంటే ఒక తీర్మానం చొప్పున అనే మాట రావాలి. Where was the decision taken for putting Romans 8:28? రోమా 8:28 పెట్టడానికి తీర్మానం ఎక్కడ జరిగింది? There's a committee meeting there. అక్కడ కూడా ఒక కమిటీ మీటింగ్ జరిగింది. Father, Son and Holy Spirit. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. Yeah, Father suggests, తండ్రి ఒక ప్రతిపాదించాడు ఒక విషయాన్ని. shall we do everything for their good? If they love us, వారు గనక మనల్ని ప్రేమిస్తే వారికి మనం సమస్తము మేలు కలిగేటట్టు చేద్దామా? if they love God, shall we do everything according to the good? వారు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని వాళ్ళకి మేలు జరిగేటట్టు చేద్దామా? All of them say yes. వారందరూ కూడా అవును చేద్దాం, It's good. మంచిదే, It is good for people. అది మంచిది ప్రజలకి, It is good for us. అది మనకు మంచిది. So decision is taken. కాబట్టి ఒక నిర్ణయం తీసేసుకున్నారు అక్కడ. And in every committee meeting, one person will take minutes. ప్రతి కమిటీ మీటింగ్ లో కూడా ఒక వ్యక్తి మినిట్స్ అని ఒక పేపర్ మీద రాసుకుంటారు, He's జరుగుతుంది. called a secretary. వారిని సెక్రటరీ అని పిలుస్తారు. And he will type it and send it to all the trust members. అది వాళ్ళు రాసుకున్నదంతా టైప్ చేసి అందులో ఉన్న సభ్యులందరికీ పంపిస్తారు ట్రస్ట్. So like that, Holy Spirit has written some minutes of the meeting. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ జరిగిన మీటింగ్ అంతా కూడా రాసి ఉంచాడు. And those members got the copy. అక్కడ ఉన్న వాళ్ళ సభ్యులందరికీ కాపీలు వచ్చాయి. And they thought this is for the benefit of the people, believers. ఇది విశ్వాసుల యొక్క మేలు కొరకే అని వారు ఆలోచించారు. So Father says to the Holy Spirit, తండ్రి పరిశుద్ధాత్మతో ఇలా చెప్తున్నాడు, okay, send a copy to them also. సరే వీళ్ళందరికీ కూడా ఒక కాపీ పంపించు. So the copy came from Holy Spirit to Paul, and to Paul to us. Every one of us is having that copy. అప్పుడు
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు పంపిస్తే పౌలు నుండి మనందరికీ వచ్చింది ఈ కాపీ. Where is that copy? ఆ కాపీ ఎక్కడుంది? ఆ మినిట్స్ Romans కాపీ 8:28. రోమా 8:28లో ఉంది. That's why the word is there according to the decision or purpose that is taken in heaven. అది పరలోకంలో తీసుకున్న నిర్ణయం బట్టో తీర్మానం బట్టి, ఇక్కడ తెలుగులో సంకల్పం బట్టి అని ఉంది. Yeah. See, another verse I'll show. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తాను. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం and verse 12. 12వ వచనం. I think in English it is in 11. In him also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who works all things according to the counsel of his own will. అక్కడ మన తెలుగులో 12లో చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగించమని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. See, one family is there ఒక కుటుంబం ఉంది, and 6 or 7 brothers are there. అందులో 6 7 సహోదరులు ఉన్నారు అనుకోండి. They decide to give half of the property, land or building to somebody else. ఆ భూమో లేకపోతే ఆ బిల్డింగో ఎవరికో భాగాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు. So all of them agree. అందరూ ఒప్పుకున్నారు దానికి. Then somebody says, no, somebody should not question, so let us write the minutes. ఎవరో మళ్ళీ ప్రశ్నించకూడదు కాబట్టి మనం మినిట్స్ రాసుకుందాం. All the people sign. వాళ్ళందరూ దానికి సంతకం పెడతారు. So then they say, it is according to the meeting held on such and such date in such place, we are going to give this inheritance to this person. పలానా రోజున పలానా చోట మనం చేసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి, రాసుకున్న దాన్ని బట్టి ఇది ఆ వ్యక్తికి ఇద్దాము అని అనుకుంటారు. Yeah, whenever some important thing is there, the council, the determination, everything comes in. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయం జరుగుతున్నప్పుడు అప్పుడు వారందరూ కూడి వస్తారు, ఆలోచన చేస్తారు, రాసుకుంటారు. So here Christ says, I want to share my inheritance to all the believers who are loving God. ఇక్కడ క్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్న విశ్వాసులందరితో కూడా నా యొక్క స్వాస్థ్యమును నేను పంచుకుంటాను అని అంటున్నాడు. So from heaven God is predestinating us. కాబట్టి పరలోకం నుండి దేవుడు మనల్ని ముందుగానే ఒక దాని కోసం నిర్ణయిస్తున్నాడు. Yeah, put brother Enosh name. అక్కడ ఎనోష్ పేరు పెట్టు. Because when he hear the gospel, he will respond. ఎందుకంటే సువార్త విన్నప్పుడు తను దానికి స్పందిస్తాడు. Put your name. మీ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. Brother Vasan, brother Gideon. గిడియోన్ అని, యోసేను అని. Yeah, brother శివశంకర్ అని, శివరామకృష్ణ, శాంతిని, whatever your name. ఏ పేరైనా మీ పేర్లు. Yeah, put their name. మీ పేర్లు అక్కడ పెట్టుకోండి. He will obey to the gospel. వాళ్ళు సువార్తకి విధేయత చూపిస్తారు. He will become the child of God. దేవుని బిడ్డ అవుతాడు తను. God can see through the future. భవిష్యత్తును కూడా చూడగలుగుతున్నాడు. So through that he has predestinated us. కాబట్టి ఆయన మనల్ని ముందుగానే దాని కొరకు నిర్ణయించాడు. There are many people working as a railway department in your church. మీ సంఘంలో చాలా మంది రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. Yeah, brother Moshe, brother Devadas, మోషే బ్రదరు, దేవదాస్ బ్రదర్, and many others. ఇంకా కొంతమంది సహోదరులు. Yeah. So imagine the train comes and stands in a particular station. ఒకసారి ఊహించుకోండి, ఒక పలానా ట్రైన్ వచ్చి ఒక స్టేషన్ లో ఆగింది. And TT opens the door. ఆ టీటీ తలుపు తీశాడు. And we are all standing there. మనం అందరూ అక్కడ నిలబడి ఉన్నాం. And he says, all of you come in. మీరందరూ లోపలికి వచ్చేయండి. Some people go in. కొంతమంది లోపలికి వెళ్తున్నారు. Some people don't go. కొంతమంది లోపలికి వెళ్ళరు. And you all go and sit in the berth or seat. అందరూ వెళ్ళి ఆ బెర్త్ లోనో లేకపోతే చైర్ కార్ సీట్ లోనో కూర్చుంటారు. Then TT has a list. అప్పుడు టీటీ దగ్గర ఒక లిస్ట్ ఉంటది. And your name is there in the list. మీ పేరు కూడా ఆ లిస్ట్ లో ఉంది. You are wondering, మీరు how ఆశ్చర్యపోతారు, my name is there? నా పేరు ఎలా వచ్చింది ఇక్కడికి? Yeah, it is predestinated. ఇది ముందుగానే నిర్ణయించబడింది. Because when the TT calls, ఎందుకంటే టీటీ పిలిచినప్పుడు TT knows who all will obey. ఎవరెవరు విధేయత చూపిస్తారో టీటీకి తెలుసు. Say human TTs may not know. మరి మానవ టీటీలకు తెలియకపోవచ్చు. Holy Spirit knows. కానీ పరిశుద్ధాత్ముడు తెలుసు Who all will come in. ఎవరందరూ లోపలికి వస్తారు. And their names are already there. వాళ్ళ పేర్లు అన్ని కూడా ఆ చార్ట్ లో ముందుగానే ఉంటాయి. That's a small example for predestination. ఇది ముందుగా నిర్ణయించబడ్డం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. So to all such people who are predestined, మరి ఎవరెవరైతే ఆ విధంగా ముందుగా నిర్ణయించబడ్డారో వారందరూ Jesus Christ is asking the list from the Holy Spirit. మరి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి లిస్ట్ అడుగుతున్నాడు. And he sees all the names in Kakinada. మరి కాకినాడలో ఉన్న వారందరి పేర్లు చూస్తున్నాడు. And in Beersheba. బేర్షెబాలో ఉన్న వారందరి పేర్లు చూస్తున్నాడు. Oh, all these names are there. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. Yeah. And Jesus says, యేసే అంటాడు, I am willing to share
whatever inheritance I have with these people. నాకేమైతే స్వాస్యం ఉందో అదంతా నేను వీరితో పంచుకుంటానని అంటాడు Suppose యేసయ్య. Jesus is having 100 acres of land. ఒకవేళ యేసయ్యకి 100 ఎకరాల భూమి ఉందనుకోండి. See, nobody knows how many acres are there in the earth. అసలు భూమి మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఎవరికి తెలీదు. Like that, entire universe is there. అలాగా మొత్తం విశ్వం అంతా ఉంది. So many galaxies are there. చాలా గెలాక్సీలు ఉన్నాయి. And there are some stars, so many billions of years, the light started coming. Now only it is reaching to Well, our eyes. మరి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ వెలుగు మొదలైతే ఇప్పుడుకి భూమి దగ్గరికి అది చేరుకుంటుంది ఇంకా. So when I say 100 acres, it is nothing for God. అసలు 100 ఎకరాలని చెప్తే దేవుడికి అసలు లెక్కలోకి రాదు. Can you imagine how rich Jesus Christ is? యేసుక్రీస్తు ఎంత ఐశ్వర్యవంతుడో ఒకసారి ఊహించుకోగలరా? This is only temporal. All this land and other things are temporal. ఈ భూములు ఇవన్నీ కూడా అంత తాత్కాలికమైనవి ఇవి. Then how much eternal blessings he will have? అప్పుడు ఒకసారి ఊహించుకోండి, నిత్యత్వానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఇంకెంత Eternal ఉంటాయి. property. ఆ నిత్యత్వానికి సంబంధించిన ఆస్తులు. He says, I want to share all my inheritance with these people who are predestined. ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వీరందరితో నా స్వాస్థ్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. It's really exciting. What all God plans for us. అసలు దేవుడు మన కోసం ఏమేమి ఆలోచనలు కలిగి ఉన్నాడు, సిద్ధపరిచాడు తెలుసుకోవడం చాలా ఆనందం Who వేస్తుంది. are we? మనం ఎవరు అసలు? Who are we? మనం ఎవరు? Insignificant people. మనం అసలు ప్రాముఖ్యమైన వాళ్ళే కాదు. In Psalm 8, psalmist says, కీర్తనకారుడు 8వ కీర్తనలో చెప్తున్నాడు, what is man that you are mindful of him? అసలు మనుషుని గురించి ఆలోచించడానికి వాడు ఏ పాటి వాడు? A small baby చిన్న శిశువు, and not even 2 kg. 2 కేజీలు బరువు కూడా లేదనుకోండి. But the mother of the mind of the mother is always on that baby. ఆ తల్లి యొక్క మనసు ఎప్పుడు ఆ శిశువు మీదే ఉంటుంది. She may have a grown-up son ఎదిగిన కుమారుడు కూడా ఉండొచ్చు. working in hospital or IT industry. హాస్పిటల్లోనో లేదా ఐటీ రంగంలోనో పనిచేస్తుండొచ్చు. Whom do you think mother is always thinking is about the IT guy or this baby? ఎవరి గురించి ఆ తల్లి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది? ఐటీ రంగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి గురించా లేకపోతే ఈ శిశువు గురించా? This baby doesn't know ఈ anything. శిశువుకి అసలు ఏమీ తెలియదు. It can't speak, it can't question. మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. But mother is mindful of that. కానీ తల్లి మాత్రం ఆ శిశువు గురించి The ఆలోచిస్తూ same ఉంటుంది. way, God is mindful of you and me. అదే విధంగా దేవుడు కూడా నీ కొరకు నా కొరకు ఆలోచిస్తూనే ఉంటాడు. It is not about the worldly people. ఇది లోకానుసారమైన వ్యక్తుల గురించి కాదు You ఇది. and me, he says, I am mindful of you. కానీ నీ గురించి నా గురించి మాత్రం ఆయన ఏం చెప్తున్నాడంటే నా ఆలోచన కలిగి ఉన్నాను. Because you and I, we are his children. ఎందుకంటే మీరు నేను కూడా ఆయన పిల్లలమై ఉన్నాం. Yeah. So, all the predestined people are going to receive the inheritance. కాబట్టి ఈ ముందుగా నిర్ణయించబడిన వారందరూ కూడా స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. We read in the 12th verse, Ephesians chapter 1 and verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 మనం అది చదువుతున్నాం. In him, who? Him, in God. ఆయన యందు In అంటే him ఎవరు? దేవుని. We have obtained an inheritance, being predestinated according to the purpose of him who works all things according to the counsel of his own will, so that we should be to the praise of his glory, who first trusted in Christ. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. Then Holy Spirit is asking, పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, how to know who are all coming into the list? ఎవరెవరు ఈ జాబితాలోకి వస్తారో ఎలా తెలుస్తుంది? Or Jesus is asking, లేదా యేసే అడుగుతున్నాడు who అనుకో. are all coming in the list? ఎవరందరూ ఈ జాబితాలోకి వస్తున్నారు? Don't worry, ఏం చింతించద్దు. I am going to put a seal. నేను ఒక ముద్ర వేయబోతున్నాను. What is the seal? ఏంటా ముద్ర? When you read the seal, ఆ ముద్ర మీరు చదివితే it is written Holy Spirit. ఏమని రాసి ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు. That's what we read in 13th verse. అదే 13వ వచనంలో మనం చదువుతున్నాం కదా. You also trusted in him when you heard the word of truth. మీరు సత్యవాక్యమును వినినప్పుడు మీరు కూడా ఆయనందు విశ్వాసం ఉంచారు. That means when the TT opened the door and called you, you responded and got into the train. అంటే దాని అర్థం ఆ టీటీ తలుపు తీసి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు స్పందించి మీరు ట్రైన్ లోకి The ఎక్కారు. destination of the train is to be like Jesus. ఆ యొక్క ట్రైన్ వెళ్ళే గమ్యం ఏంటంటే యేసయ్య లాగా అవ్వడం. In order to become like Jesus, యేసయ్య వలె అవునట్లుగా he says, I will share my inheritance with these people. యేసయ్య అంటున్నాడు, వీరితో నా స్వాస్థ్యాన్ని నేను పంచుకుంటాను. And upon believing, you received a seal in him, the Holy Spirit of promise. ఇక్కడ చూస్తున్నాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. Why we receive a seal? ఎందుకు మనకు ముద్ర వచ్చింది? All the people who have received this seal, we can't see, but God can see that. మనం దాన్ని చూడలేం గాని దేవుడు మన మీద వేయబడిన ముద్రను చూడగలడు. Yeah, when God sees the seal, దేవుడు ఆ ముద్రను చూసినప్పుడు he knows that they belong to me. అప్పుడు ఆయనకు తెలుసు అన్నమాట, ఏమనంటే ఇది వీరు నాకు చెందిన వారు. Yeah, 14th verse says like that. 14వ వచనం అలాగే చెప్తుంది. He is the pledge guaranteeing our inheritance
until the redemption of the purchased possession to the praise of his glory. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. See, all these words are business words. ఇవన్నీ మాటలు చూస్తూ ఉంటే వ్యాపారానికి సంబంధించిన మాటలు ఇవన్నీ. Pledge is a business word. ఇక్కడ స్వాస్యం ప్రమాణంగా No, ఇవ్వబడ్డ pledge means advance, సంచకరువుగా లేదా బజానాగా ఇవ్వబడ్డ deposit, ఏదో ముందు డబ్బులు చెల్లించి Yeah. ఇది నాకు చెందిందని చెప్పుకోవడం, guarantee. ఒక గ్యారంటీగా ఉండడం. Where do you hear the word guarantee? ఎక్కడ వింటాం ఇలాంటి మాటలు, గ్యారంటీ అనే మాటలు? You can't hear the word in church, చర్చిలో మనం అలాంటి పదాలు వినము, not in your home, ఇంట్లో వినము, not in a vegetable market. కూరగాయల దుకాణాల్లో వినము. But when you go to buy a computer కంప్యూటర్ కొనుక్కోవడానికి వెళ్తే or water heater లేదా వాటర్ హీటర్ or కొనుక్కోవడానికి some electronic equipment, లేదా ఎలక్ట్రిక్ పరికరం ఏదైనా కొనుక్కోవడానికి so వెళ్తే you want to check the guarantee. అక్కడ గ్యారంటీ అనేది చెక్ చేసుకుంటాం. Sir, warranty is there or guarantee is there? ఇది వారంటీ ఉందా లేకపోతే గ్యారంటీ ఉందా అని అడుగుతాం. Yeah, we are checking. మనం దాన్ని పరిశీలించుకుంటాం. So that business word is here. అటువంటి వ్యాపారానికి సంబంధించిన మాట ఇక్కడ ఉంది. Yeah, pledge, guaranteeing our inheritance. మన యొక్క స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. So Jesus said, I am willing to share my inheritance, Father, to all those whose names are in the list. తండ్రి, ఈ జాబితాలో ఉన్న వారందరితో నా స్వాస్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. And that they are going to receive the inheritance, we are giving an advance money. అయితే వాళ్ళు వారి స్వాస్యాన్ని పొందుకోక ముందే ఒక బజానాగా ముందుగా ఒక సంచకరువుగా నేను ఇస్తూ ఉన్నాను. That's the meaning of pledge, guaranteeing our inheritance. కాబట్టి మన యొక్క స్వాస్యమునకు సంచకరువుగా గ్యారంటీగా ఆత్మనిస్తూ ఉన్నాను. And he is going to buy us. He is ఆయన going to buy us ఆయన మనల్ని కొనుక్కోబోతున్నాడు. for the praise of his glory. తన మహిమ కోసం, For the praise of his glory. తన మహిమ కోసం. So these are all business words. ఇవన్నీ వ్యాపారానికి In the name సంబంధించిన of మాటలు. Jesus, please keep quiet, sister. Yeah. Amen. 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 Okay. So that inheritance, Christ said, I'm going to give. కాబట్టి ఈ స్వాస్యాన్ని యేసయ్య మనకిస్తాను అని చెప్పాడు. And in order that we believe, he puts a seal. మనం నమ్మునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే మన మీద ఒక ముద్ర వేస్తున్నాడు. That seal is the Holy Spirit. ఆ ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్ముడు. When we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు the Holy Spirit comes into us. పరిశుద్ధాత్ముడు మనలోనికి When వస్తాడు. we say, Lord Jesus, come into my heart, ప్రభువైన యేసు నా హృదయంలోకి రా అని మనం చెప్పినప్పుడు Holy Spirit comes into our heart. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వస్తాడు. That is a small way he is coming into our heart. మన హృదయంలోనికి ఆయన వచ్చే ఒక చిన్న మార్గం అది. The small area where we have decided, Lord, I need you. ఎక్కడైతే ఏ విషయంలో అయితే ప్రభువా నీవు నాకు కావాలి అని మనం అడుగుతామో అక్కడికి ఆయన వస్తాడు. I want to become your child. నేను నీ బిడ్డగా అవ్వాలనుకుంటున్నాను. That's a small area. అదొక చిన్న Yes. ఏరియా అది. He has come in. ఆయన మనలోనికి వచ్చాడు. But now you have so many other areas in your life. అయితే ఇప్పుడు మన జీవితంలో చాలా ఇంకా విషయాలు ఎక్కువ ఉన్నాయి. In all the other areas, you have to become like Jesus. మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు యేసయ్యలాగా అవ్వాలి. That's why the second stage, anointing of the Holy Spirit is there. అందుకే రెండవ స్థాయి ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు కావాలి. Fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, Pouring out the Holy Spirit. పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడ్డం. Okay, I started telling you, నేను మీకు ఈ మాటలు చెప్తూ మొదలు పెట్టాను. you and I did not decide where we are going to be born. మీరు నేను ఎక్కడ జన్మించాలని నిర్ణయించుకుని పుట్టలే. But Jesus, Father and Holy Spirit, they are all discussing కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు చర్చించుకుంటున్నారు. in which place we can choose, we can send Jesus Christ. యేసుక్రీస్తుని మనం ఎక్కడికి పంపించాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. Somebody would have said, we'll select a place in California. ఎవరో ఒకరు ఈ విధంగా ప్రతిపాదించి ఉంటారు. Somebody, కాలిఫోర్నియా పంపిద్దాం, somebody would have said, no, Canada will choose. లేదు లేదు కెనడా పంపిద్దాం, I don't know whether they would have thought about India. లేదా ఇండియా గురించి కూడా ఆలోచించుంటారేమో లేదో నాకు తెలియదు. Yeah, but Father says, I want to choose Bethlehem కానీ తండ్రి అని ఉంటాడు, లేదు నేను బెత్లెహేం ఎంచుకుంటున్నాను. because ఎందుకంటే David's place. అది దావీదు స్థలం అది. I have promised David that in his descendant, Jesus Christ will be born. ఎందుకంటే నేను దావీదుకు ప్రమాణం చేశాను తన వంశంలో నుంచి యేసుక్రీస్తు జన్మిస్తాడని. Bethlehem, you are a small place. బెత్లెహేము నువ్వు చాలా చిన్న పట్టణం. From you, the Savior will be born. నీలో నుండి రక్షకుడు From జన్మిస్తాడు. you, the Redeemer will come. నీలో నుంచి విమోచకుడు వస్తాడు. It's there in the prophecy. అది ప్రవచనంలో ఉంది. What's the prophecy? ఏంటా ప్రవచనం? Some leaking in of the decisions they take in heaven.
వాళ్ళు పరలోకంలో తీసుకున్న నిర్ణయం కొంచెం బయటకొచ్చేసింది చిన్న కొద్దిగా. He sends that news, Holy Spirit sends that news through some prophet. ఏదో ఒక ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ ఇన్ఫర్మేషన్ బయటకు పంపించేసాడు. So in Micah we read, అందుకే మీకాలో మనం చదువుతాం. Bethlehem, you are the smallest town, బెత్లెహేము నువ్వు చాలా అల్పమైన పట్టణం. but from you the Redeemer will be born. కానీ నీలో నుంచే విమోచకుడు పుడతాడు. Okay, now we have decided the place. సరే ఇప్పుడు మనం ఎక్కడ యేసుక్రీస్తు పుట్టాలో So what's నిర్ణయించేసుకున్నాం. the next agenda? తర్వాత అంశం ఏంటి ఇప్పుడు? Time. సమయం. Yeah, when he should be born. ఎప్పుడు అతడు జన్మించాలి? Whether after this king or that king or that king. ఈ రాజు తర్వాత లేకపోతే ఆ రాజు తర్వాత లేకపోతే ఆ రాజు తర్వాత జన్మించాలా? Because that minutes is there in the book of Isaiah. ఎందుకంటే యెషయా గ్రంథంలో వారు రాసుకున్న మినిట్స్ ఉంది. Unto us a child is born. మనకొక శిశువు జన్మించాడు. Unto us a child is given. మనకొక శిశువు ఇవ్వబడ్డాడు. యెషయా గ్రంథం Chapter 9. 9వ అధ్యాయం. And verse 6. 6వ వచనం. Isaiah యెషయా గ్రంథం chapter 9 9వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Unto us a child is born. మనకు శిశువు పుట్టెను. Unto us a son is given. మనకు కుమారుడు The అనుగ్రహింపబడెను. government will be on his shoulder. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. His name will be called Wonderful, ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని పిలువబడుతుంది. Counselor, ఆలోచనకర్త, Mighty God, బలవంతుడైన దేవుడు, Father of eternity, నిత్యుడగు తండ్రి, Prince of Peace. సమాధాన కర్తయగు అధిపతి. And immediately the next verse is about the throne of David. ఆ తర్వాత వెంటనే వచ్చే వచనం ఏంటంటే దావీదు యొక్క సింహాసనం. See how it is recorded in the book of Isaiah. చూడండి యెషయా గ్రంథంలో అది ఎలా రాయబడి ఉందో. But which after Isaiah people thought he is going to be born after Isaiah. యెషయా గ్రంథం రాసిన తర్వాత ప్రజలు ఏమనుకుని ఉండొచ్చు అంటే యెషయా తర్వాత పుడతాడేమో. No, we read in Galatians at the right time, when the time is ripe, Jesus was sent into this world. కానీ మనం గలతీయులు రాసిన పత్రికలో మనం ఏం చదువుతాం అంటే కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు అని So చదువుతాం. Father has got all the times in his hand, తండ్రి దగ్గర కాలాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి ఎప్పుడు జరగాలనేది. and correct time Jesus was born. సరైన సమయంలో యేసయ్య జన్మించాడు. Now even people who deny Jesus, ఇప్పుడు యేసయ్యను తృణీకరిస్తున్న ప్రజలు when they write a letter, వారు ఏమైనా ఉత్తరం రాస్తున్నప్పుడు they write the date. వాళ్ళు తారీఖు రాసుకుంటారు. The moment they take their mobile, వారు ఫోన్ తీసినప్పుడు first thing they see date. వాళ్ళు ఏం చూస్తారు? మొదటగా తారీఖు చూస్తారు. Yeah, today ఈ రోజు what is the date? ఈ రోజు తారీఖు ఏంటి? What's the month? ఏ నెల? What's the year? ఏ సంవత్సరం? They see that. వారు చూస్తారు ఫోన్లో. What is the date means? తారీఖు అంటే ఏంటి? 2026 means what is that number? 2026 అంటే ఆ సంఖ్య ఏంటి అసలు? 2026 years before Jesus was born. 2026 సంవత్సరాల క్రితం యేసయ్య జన్మించాడు. Yeah, the entire history, time is divided into two for the whole world. మొత్తం చరిత్ర అంతా కూడా 2 భాగాలుగా లోకమంతా విభజించబడింది. Whether you are in India or whether you are in Ayodhya or whether any place you are confessing without your knowledge, Jesus was born 2026 years before. నువ్వు ఇండియాలో ఉన్నా లేదా వేరే ఏ దేశంలో ఉన్నా సరే 2026 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీద జన్మించాడని నువ్వు ఒప్పుకుంటున్నావు. Time is decided. కాలం నిర్ణయించబడింది. Now which family should be born? అయితే ఇప్పుడు తర్వాత నిర్ణయం ఏంటంటే ఏ కుటుంబంలో పుట్టాలి? Already prophecy is there. దానికి కూడా ప్రవచనం ఉంది. In the seed of David. ఆ యొక్క దావీదు వంశంలో నుంచి, In the genealogy of Judah. యోధా గోత్రంలో నుంచి, ఆ వంశంలో Judah, నుంచి Lion of Judah is going to be born. ఆ యోధా గోత్రపు సింహం So జన్మించబోతుంది. almost the main family, the genealogy is decided. ఏ వంశావళం చేసే రావాలో అనే ప్రధానమైన విషయం అంతా But నిర్ణయించబడిపోయింది. in that family, ఆ కుటుంబంలో కూడా God is trying to find out a girl. అక్కడ కూడా ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాడు. A girl should be humble girl. ఆ అమ్మాయి దీనురాలుగా ఉండాలి. Girl should have faith. విశ్వాసం ఉండాలి ఆమెకి. She should not be a worldly girl. లోకానుసారులైన She should have the fear of God. దేవుని భయం ఉండాలి ఆమెకి. Okay, Holy Spirit is searching in Bethlehem, పరిశుద్ధాత్ముడు బెత్లెహేం అంతా ఎతుకుతూ ఉన్నాడు. in whom Christ can be formed. ఎక్కడ యేసయ్య రాగలడు. Suppose the husband is drinking ఒకవేళ భర్త తాగుతున్నాడు అనుకోండి, and there is fighting. గొడవ అవుతుంది అనుకోండి. Do you think such family Jesus would choose? అటువంటి కుటుంబాన్ని యేసయ్య ఎన్నుకుంటాడు అనుకుంటున్నారా? No. లేదు లేదు లేదు. And he chose a poor family. చాలా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆయన ఎంచుకున్నాడు. As a carpenter. ఒక వడ్రంగి వ్యక్తి. Carpenter don't have monthly salary. వడ్రంగికి నెల జీతం ఏముండదు. Daily wages. ప్రతిరోజు They have to సంపాదించుకోవాలి. work hard. కష్టపడి పని చేయాలి. Such a family, అటువంటి కుటుంబాన్ని, only God found Mary. అటువంటి కుటుంబంలో ఒక మరియని కనుగొన్నాడు. See how God chooses people. చూడండి దేవుడు ఎలా ప్రజల్ని ఎన్నుకుంటాడో. Now we are not different.
మీరేం ప్రత్యేకమైన వాళ్ళు ఏం కాదు. Now Christ, as Christ was formed in the womb of Mary, మరియ గర్భంలో యేసయ్య ఏర్పడుతూ ఉన్నాడు. the same way now Christ is being formed in us. అదే విధంగా ఇప్పుడు కూడా యేసయ్య మనలో ఆయన ఏర్పడుతూ ఉన్నాడు. Christ has to be revealed through us. క్రీస్తు మనలో నుంచి ప్రత్యక్షం అవ్వాలి. I'll show a verse, Romans chapter 8, మీకు వచనం చూపిస్తాను. and same chapter where the council and all we read, మనం ఇప్పుడు 28th verse, సంకల్పము ఇవన్నీ చదివాం కదా, అదే అధ్యాయంలో ఈ రోమ 8వ అధ్యాయం, Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 23. 23వ వచనం. Romans రోమీయులకు chapter రాసిన పత్రిక and verse 23. 8వ అధ్యాయం 23వ వచనం. So what do we read here? మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? I'll read that verse to you. ఆ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. We also groan in ourselves, waiting for the adoption, that is the redemption of our body. మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. Yeah. So redemption of this body when Christ is formed. ఈ యొక్క దేహం ఎప్పుడు విమోచింపబడుతుందంటే క్రీస్తు ఏర్పడినప్పుడు. 19th verse. 19వ వచనంలో. I'm sorry, should have read 19th verse. నేను 19వ వచనం చదివి ఉండాల్సింది. Earnest expectation of the creation is waiting for the revealing of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. When we were born in this world, ఈ లోకంలో మీరు జన్మించినప్పుడు we were all originally sons of men. మనందరం నిజానికి మనుషు కుమారులుగా ఉన్నాము. Because your father, mother, they're all men only, men, women. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ కూడా మానవులే. But now with this people, కానీ ఇప్పుడు ఇలాంటి మనతో, with you and me, నీతో నాతో the sons of God is going to be revealed. దేవుని కుమారులు ప్రత్యక్షం అవ్వబోతున్నారు. By the time we reach the destination, మన గమ్యానికి చేరుకునే లోపు, end of our lives, మన జీవితాలు ముగించేసరికి, are ready to meet Jesus, యేసయ్యని కలుసుకోవడానికి మనం సిద్ధపడే లోపు we would be like Jesus. మనం యేసయ్యలాగా ఉంటాం. Yeah. So son of God, Jesus, కాబట్టి దేవుని కుమారుడైన యేసయ్య, we are all sons of God. అలాగే మనం దేవుని కుమారులము. When we were born again, the spiritual baby was small, మనం తిరిగి జన్మించినప్పుడు ఆ ఆత్మీయ బిడ్డ చిన్నగా ఉంటాడు. and the baby is growing. ఆ బిడ్డ అలా ఎదుగుతూ ఉంటాడు. And the baby needs milk to grow. ఆ బిడ్డ ఎదగడానికి పాలు అవసరం. Paul says, you long for the pure milk of the word of God. పౌలు అంటూ ఉన్నాడు, మీరు స్వచ్ఛమైన దేవుని వాక్యమైన పాలు కోసం అపేక్షించండి. So you have to give the milk to the baby. కాబట్టి మీరు ఆ శిశువుకి పాలు ఇస్తూ ఉండాలి. It's a word of God. అంటే దేవుని యొక్క This వాక్యం. baby is a heavenly baby. ఈ యొక్క శిశువు పరలోకపు శిశువు. And this baby needs heavenly food. ఈ శిశువుకి పరలోకపు ఆహారం అవసరం. You cannot give Amul or Horlicks or some other food. I don't know, present long time since my sons were babies. అమ్ములో లేదా హార్లిక్స్ మిల్క్ లో ఇవి కాదు, నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఆ టైంలోనే గుర్తుంది, ఇప్పుడు ఏమన్నా నాకు తెలియదు. Because that is only for physical babies. ఇదంతా భౌతికమైన But పిల్లలకి this baby is spiritual baby. ఇదేమో ఆత్మీయమైన శిశువు. When you are born again, a new man is born. నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీలో ఒక కొత్త వ్యక్తి జన్మించాడు. Yeah, we read 2 Corinthians 5:17. 2 కొరింథీయుల 5:17 If any man is in Christ, he is a new creature. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన All సృష్టి, things are passed away. పాతవన్నీ గతించెను. That means the old man is dead. అంటే పాత వ్యక్తి చచ్చిపోయాడు. A new man is born inside. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి లోపల జన్మించాడు. He needs the word of God. అతనికి దేవుని యొక్క వాక్యం అవసరం. Yeah, when you are growing spiritually, మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు in early years you need basic teachings ప్రారంభ సంవత్సరాల్లో మీకు ప్రాథమికమైన బోధ ఉంటే on సరిపోతుంది. repentance, అంటే మారుమనసు గురించి, forgiveness of sins, పాప క్షమాపణ about గురించి, baptism, బాప్తిస్మం గురించి, about the church. సంఘం గురించి, Yeah, these are all basic teachings. ఇవన్నీ కూడా ప్రాథమికమైన బోధలు. But the child cannot grow only drinking milk. పాలు తాగుతూ మాత్రమే బిడ్డ ఎదగలేడు కదా. You are all young people sitting మీరు here. ఇక్కడ కూర్చున్న యవనస్తులు మీరందరూ, Tell me, how many of you are still drinking milk? మీలో ఎంతమంది ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు చెప్పండి. Leave alone mother's milk, bottle milk. తల్లి పాలు వదిలేసేయండి, డబ్బా పాలని తాగుతున్నారు ఎంతమంది No, ఉన్నారు. we stopped long ago. మనం ఎప్పుడో మానేసాం When కదా. the boy becomes 7 months or 8 months, యా, close the bottle. అబ్బాయి 7 నెలలు 8 నెలలు రాగానే బాల్ డబ్బా ఇసిరేస్తుంటాడు. Yeah, give me chicken. చికెన్ ఇవ్వండి అంటాడు, Give me mutton. మటన్ ఇమ్మంటాడు, Yeah, I want biryani. బిర్యానీ కావాలంటాడు. Yeah, that he starts eating తినడం మొదలు పెడతాడు. because he has to grow.
ఎందుకంటే తను ఎదగాలి కదా! See how the desire changes. చూడండి కోరిక ఎలా మారుతుందో In the same way, అదే విధంగా how to find out whether your baby is growing or not, మరి నీలో ఉన్న శిశువు కూడా ఎదుగుతున్నాడు లేదో ఎలా తెలుస్తుంది? the desire should change. ఆ యొక్క కోరిక మారుతూ I ఉండాలి. want to go deep into the word of God. నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకా లోతుగా I want వెళ్ళాలి. to hear the strong doctrine of the word of God. ఈ యొక్క దేవుని వాక్యంలో ఉన్న బలమైన సిద్ధాంతాలు నేను తెలుసుకోవాలి. Yeah, yesterday we read a verse in Hebrews chapter 5. నిన్న మనం ఏప్రిల్‌కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కోసం చదువుకున్నాం. When we see the time, you are supposed to be teacher. అసలు ఈ సమయాన్ని బట్టి చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరు బోధకులై ఉండాలి. So there we understand the mind of the Holy Spirit. చూడండి అక్కడ పరిశుద్ధాత్మ యొక్క మనస్సు ఎలా ఉందో గ్రహించండి. All who are born again, తిరిగి జన్మించిన వారందరూ God wants you to be the teacher of the word of God. దేవుడు మీరు వాక్యాన్ని బోధించే బోధకులుగా ఉండాలని You కోరుకుంటున్నాడు. may not teach standing here. All may not teach standing here మీరందరూ ఇక్కడ నిలబడి బోధించలేకపోవచ్చు. because it can accommodate maximum 2 or 3 people. ఇక్కడ ఇద్దరు ముగ్గురిని సరిపోగలదు. ఇక్కడ One more table is there, two more people. ఇంకో టేబుల్ ఉంది, కావాలంటే ఇంకో ఇద్దరు ఇక్కడ నిలబడొచ్చు. Is it possible all 800 people to come and teach? ఇక్కడ 800 మంది వచ్చి ఇక్కడ బోధించడం అవుతుందా? If you all come, who will listen? మీరందరూ వచ్చేస్తే ఇంకెవరు వింటారు? So you can teach 3 or 4 people in a small group. మీరు ఒక చిన్న గుంపులో ఓ ముగ్గురు నలుగురు కూడా బోధించొచ్చు. They call it as a prayer cell. దాన్ని ప్రార్థన సెల్ అని పిలుచుకుంటాం. In our place, we have area prayer cell. మా చోట అయితే ఆ ఏరియాలో ఉండే ప్రేయర్ సెల్ అని Some పిలుచుకుంటాం. 5, 7, 8 families, ఒక 5-7 కుటుంబాలు. and 2 or 3 people responsible for that. దాని కొరకు ఇద్దరు ముగ్గురు బాధ్యత What is వహిస్తారు. that work? వాళ్ళు చేసే పని ఏంటి? They have to teach the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. When you want to teach mathematics, మీరు ఏమైనా లెక్కలు బోధించాలనుకుంటే yeah, I got a call. నాకు ఒక ఫోన్ వచ్చింది. Sir, we heard that you are interested in teaching మీరు బోధించే విషయంలో మీకు ఆసక్తి ఉందని మాకు తెలిసింది. international students. మీరు ఆ యొక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మీరు బోధిస్తున్నలో ఆసక్తి ఉందని What తెలిసింది. is your qualification? మీ క్వాలిఫికేషన్ ఏంటండి? I said, I have completed PhD. నేను పిహెచ్డి చేశానని చెప్పాను. Sorry, sir, have you completed B.Ed? లేదు సార్, మీరు బిఎడ్ కంప్లీట్ చేశారా అని అడిగారు. No, no. లేదు లేదు లేదు. Sorry, you cannot teach. అయితే మీరు మాకు టీచ్ For చేయలేదు. teaching, we need B.Ed, టీచింగ్ కి మాకు బిఎడే కావాలండి. Bachelor of Education. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ Yeah. డిగ్రీ. See, without that degree, I cannot teach. మరి అది లేకుండా నేను బోధించలేకపోతున్నాను చూడండి. In the same way, అదే విధంగా if you want to become a teacher, మీరు కూడా ఒక బోధకులు అవ్వాలంటే you have to eat the strong food of the spiritual food like meat. ఆత్మీయ ఆహారమైన బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. Read very good spiritual books, చాలా మంచి ఆత్మీయ పుస్తకాలు చదవండి. books of missionaries, మిషనరీల పుస్తకాలు చదవండి. biographies, బయోగ్రఫీలు చదవండి. and there are a lot of godly men, but you have to have discernment. చాలా మంది దైవికమైన వ్యక్తులు ఉన్నారు, కానీ మీకు వివేచన కూడా ఉండాలి. If you have any doubt, please consult one of the elders, మీకు ఏమైనా సందేహాలు ఉంటే పెద్దలు ఎవరో ఒకరిని సంప్రదించండి. because most of the wrong doctrines are going through the books. ఎందుకంటే పుస్తకాల ద్వారానే చాలా తప్పుడు సిద్ధాంతాలు లోకంలోకి వెళ్ళిపోతాయి. How communism spread? ఈ కమ్యూనిజం కూడా ఎలా వ్యాపించింది? Through the books. పుస్తకాల ద్వారానే వ్యాపించింది. Wrong doctrines through the books. తప్పుడు సిద్ధాంతాలు కూడా పుస్తకాల ద్వారానే వ్యాపిస్తున్నాయి. Watchtower. కావలి కోట అనే పుస్తకం ఉంది. You have to watch. చాలా జాగ్రత్తగా దాన్ని You have to be చూసుకోవాలి. careful, దాని విషయంలో చాలా because జాగ్రత్తగా ఉండాలి. very good articles will come, మంచి ఆర్టికల్స్ వస్తాయి అందులో, but it is by Jehovah's Witness. కానీ అది యెహోవా సాక్షుల దగ్గర నుంచి Don't వస్తుంది. accept any book by name Watchtower. కాబట్టి కావలి కోట తెలుగులో ఆ పుస్తకాల దగ్గర నుంచి వచ్చే ఏ పుస్తకాలు మీరు అంగీకరించదు. Yeah, Sundays they have to meet 20 people and give the booklets. వాళ్ళు ప్రతి ఆదివారం 20 మందిని కలుసుకొని 20 మందికి పుస్తకాలు They ఇవ్వాలి. don't have a meeting like this. వాళ్ళకి ఎలాంటి మీటింగ్లు ఉండవు. They have to go, because Sunday people will go to church and come back from church. You can meet them on the road and give these books. వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం చర్చికి వెళ్తారు క్రైస్తవులు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద కలుసుకుని వాళ్ళకి పుస్తకాలు ఇస్తూ ఉంటారు. So wrong doctrines are spreading fast. ఈ తప్పుడు సిద్ధాంతాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. Cults are spreading fast. మత మౌఢ్యం కలిగిన తప్పుడు సిద్ధాంతాలు కలిగిన What సంఘ about the ఎక్కువ real వ్యాప్తి truth? చెందుతున్నాయి. It should spread too fast. నిజానికి నిజమైన సత్యం చాలా వేగంగా వ్యాప్తి It should చెందాలి. overtake others. అది మిగతా వాటన్నిటిని దాటుకుని వెళ్ళిపోవాలి. Who will do that? ఎవరది చేస్తారు? In Kakinada, who will do that? కాకినాడలో ఎవరు చేస్తారు? Or the place wherever you are studying, who will do that? మీరు చదువుకునే చోట ఎవరు చేస్తారు? Yeah, somebody said, ఎవరో అన్నారు ఇలా, if not I, then who? నేను కాకపోతే ఇంకెవరు? If not now, then when? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? Ask that question. ఆ ప్రశ్న వేసుకోండి. Many people ask, what the church has done to me. చాలా మంది ఏమంటారంటే సంఘం నాకు ఏం చేసింది? Yeah, church is not doing sufficiently for me. నాకు చాలినంతగా సంఘం చేయలేకపోతుంది. Nobody visits me. ఎవరు నన్ను ఇంటికి వచ్చి Nobody దర్శించట్లేదు. comes for prayer. ప్రార్థన చేసుకోవడానికి ఎవరు రావట్లేదు. That is not the question of a child of God. ఇది దేవుని బిడ్డ వేసే ప్రశ్న కాదు ఇది. John F. Kennedy said, జోహన్ ఆఫ్ కెనడీ అనే వ్యక్తి ఏం చెప్పాడు don't తెలుసా? ask what the country has done to me. ఈ దేశం నాకేం చేసిందని నువ్వు అడగద్దు. Change the question.
ప్రశ్న మార్చు. Ask what I did for my country. నేను నా దేశానికి ఏం చేశాను? The same may apply to spiritual life. అది మన ఆత్మీయ జీవితానికి అన్వయించండి. What church has done to me? సంఘం నాకేం చేసింది? No, that is not my question. అది నా ప్రశ్న కాదు. What I have done for the church? నేను సంఘానికి ఏం చేశాను? What you can do? నువ్వేం చేయగలవు? Very sincerely study the scriptures. చాలా యథార్థంగా నిజాయితీగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. Understand the scriptures. లేఖనాలను గ్రహించు. Yeah. I was thinking, what are the verses I know from 1 Corinthians? మొదటి కొరింథీయులు రాసిన పత్రికలోంచి వచనాలు నాకు ఏమేమి జ్ఞాపకం ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాను. A few verses came to my కొన్ని memory. వచనాలు నా జ్ఞాపక శక్తికి వచ్చాయి. Then I thought I should not be like that. అప్పుడు అనుకున్నాను నేను అలా ఉండకూడదు. I took a notebook. ఒక నోట్బుక్ తీసుకున్నాను. I started turning the pages of Corinthians, 1 Corinthians. అప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పుస్తకాన్ని తిప్పుతూ ఉన్నాను పేజీలు. What are all the good verses మంచి మంచి వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, which can be memorized? ఏవి కంటత I చేయగలనవన్నీ started writing. అవన్నీ రాసుకోవడం మొదలు పెట్టాను. 1 Corinthians over. మొదటి కొరింథీయులకు అయిపోయింది. 2 Corinthians. తర్వాత రెండో కొరింథీయులకు What are the good verses? ఏంటి మంచి మంచి వచనాలు, Familiar verses. చాలా వాడుకలుండే వచనాలు, Started writing. అవన్నీ రాసుకోవడం మొదలు పెట్టాను. When you write a verse, ఆ వచనం రాసుకున్నప్పుడు what is that? ఏముంటుంది? When you read a verse and when you write a verse, నువ్వు ఒక వచనాన్ని చదివి ఆ వచనం రాస్తే, somebody said writing is equal to 13 times reading ఎవరో ఒకరు అన్నారు రాయడం 13 సార్లు చదవడంతో సమానం. because you are seeing, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, you are grasping it, దాన్ని నువ్వు గ్రహిస్తున్నావు. and the brain gives instructions to your hand to write the letters. ఆ తర్వాత నీ మెదడు ఏం చేస్తుందంటే నీ చేతికి ఒక సిగ్నల్ పంపించి సూచనలు ఇచ్చి రాయమని చెప్తుంది. Then see what you have written. ఆ తర్వాత నువ్వు ఏమి రాసావో కూడా చూస్తున్నావు, Read it. చదువుతున్నావు, Think about it. దాని గురించి ఆలోచిస్తున్నావు, About every verse. ప్రతి వచనం గురించి. That is meditation. అదే ధ్యానించడం అంటే. Somebody said like this. ఒకరు ఇలా అన్నారు, The Lord is my shepherd. ప్రభు నా కాపరి. Yeah, you can read like that. అలా మీరు చదువుకోవచ్చు. Another way of reading it, ఇంకొక చదివే విధానం ఏంటంటే giving emphasis. దాన్ని నొక్కి చదవడం. The Lord is my shepherd. ప్రభువు నా కాపరి. Meditate about Lord. ప్రభువు గురించి ధ్యానించండి. Yeah, so many things you can learn about God. దేవుని గురించి మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు. The Lord is my shepherd. ప్రభువే నా కాపరి. The Lord is my shepherd. ప్రభువే నా కాపరి. I don't know whether you can tell correctly in Telugu, but Yeah. yeah, you all understand English. కానీ మీ అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ చేసి నొక్కి చదవమంట. It is not that Lord was my shepherd. ప్రభువు ఒకప్పుడు నా కాపరి అని Now చెప్పలేదు. is he leading me? ఇప్పుడు ఆయన నన్ను నడిపిస్తున్నాడా As లేదా? a sheep am I following at present? ఒక గొర్రెగా నేను ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్నానా లేదా? That's the meaning. You can meditate. ఆ విధంగా మీరు దాన్ని ధ్యానించచ్చు నెమ్మదిగా. The Lord is my shepherd. యెహోవా ప్రభువు నా కాపరి. So is it applying to me for the present? ఇప్పుడు అది నా ప్రస్తుత స్థితికి అన్వయించబడతదా? Meditate. ధ్యానించండి. The Lord is ప్రభువు my shepherd. నా కాపరి. Are you able to say he's my shepherd? నా కాపరి అని మీరు చెప్పగలుగుతున్నారా? Possessive. I స్వంతం want my చేసుకోరు. Lord. నాకు నా ప్రభు కావాలి. Yeah, that is the intimacy. ఆ సన్నిహితం కావాలి. You can meditate on that. దాన్ని మీరు ధ్యానించండి. My son, my son's wife and my grandson, we were all sitting in the night in our bedroom. రాత్రి మా యొక్క బెడ్రూమ్ లో నా కుమారుడు, నా కోడలు, అలాగే మనవడు మేము కూర్చుని ఉన్నాం. And some talk came. ఒక సంభాషణ ఏదో వచ్చింది. My daughter-in-law said, my grandson is very fond of grandpa, usually in every family. మరి నా కోడలు చెప్పింది ఏమంటే మనవడికి మీరే తాత అంటే చాలా ఇష్టం. సర్వసాధారణంగా అన్ని కుటుంబాలు ఉండేది. We have a granddaughter also. మాకు మనవరాలు కూడా ఉంది. His concept is granddaughter for grandmother and grandson is for grandfather. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనవరాలేమో అమ్మమ్మకి లేదా నానమ్మకి, మనవడేమో తాతకి. So I should not carry granddaughter, he will become upset. ఒకవేళ నేను గనక మనవరాలు ఎత్తుకుంటే మనవడు బాధపడతాడు. So they were all telling, he is my grandpa. My daughter-in-law was telling, he is my grandpa. డాక్టర్ ఇన్ లా ఇస్ సేయింగ్, Yeah. కోడలు అంటూ ఉంది ఈయన నా తాత అని చెప్తూ ఉంది అన్నమాట. Yeah, just to provoke him. తనని రెచ్చగొట్టడానికి, మనవడిని My son also said he is my grandpa. Brother? My son also said my grandpa. నా కొడుకు కూడా నన్ను నా తాత అని చెప్తూ ఉన్నాడు. Became angry. No, it is my grandpa. It's my grandpa. అప్పుడు మనవడికి చాలా కోపం వచ్చింది. లేదు నా తాతే అంటున్నాడు. He's shouting. అరిచేస్తున్నాడు. And he could not overcome 2 or 3 people's voice. 2-3 స్వరాలను మరి జయించలేకపోయాడు. Because my wife also started telling, he's my grandpa. ఎందుకంటే నా భార్య కూడా నా తాత అని చెప్తుంది నన్ను. Then he told one thing. అప్పుడు ఒక మాట చెప్పాడు. Grandpa, tell he's my Eric. His name is Eric. అప్పుడు చెప్పాడు అనమాట, తాత నువ్వు చెప్పు, నేను నీ వాడినని, నా ఎరిక్ అని చెప్పు నువ్వు. I felt ashamed. నాకు సిగ్గేసింది.
God started speaking to me. దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. See, he says he's my grandpa. తనేమో ఇతను నా తాత అని చెప్తున్నాడు. But why you are not able to say he's my grandson? నువ్వెందుకు నా మనవడు అని చెప్పలేకపోతున్నావు? So you may say he's my Lord. నువ్వు చెప్పొచ్చు నా ప్రభువు అని. Will the Lord say he's my daughter? మరి ప్రభువు చెప్పగలడా ఈమె నా కుమార్తె అని? He's my son? నా కుమారుడు అని? God's heavenly father said. పరలోకపు తండ్రి చెప్పాడు. We read in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. He is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. I am well pleased. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. What I should have told to my grandson, father told to Jesus. తండ్రి యేసైతే ఏం చెప్పాడు అది నేను నా మనవడికి చెప్పు ఉండాల్సింది. He was telling my father, my father. నా తండ్రి అని ఆయన అంటున్నాడు. And he says he's my son. అప్పుడు ఆయన కూడా అంటాడు ఈయన నా ప్రియ కుమారుడు. And it was a loud noise like thunder. ఒక ఉరుము వలె ఒక పెద్ద శబ్దం వచ్చేసింది. Yeah, they all heard. వారందరూ విన్నారు. He is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. And he is our elder brother Jesus. యేసయ్య మన పెద్ద సహోదరుడు అన్న. We are all his younger brothers and sisters. మనందరూ కూడా ఆయన యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు. Do you think father doesn't want to say that you are a beloved son, beloved daughter? మరి తండ్రి మీరు ప్రియ కుమారులు ప్రియ కుమార్తెలు అని చెప్పడం ఆయనకి ఇష్టం He wants లేదనుకుంటా. to say that. ఆయన He is చెప్పాలనుకుంటున్నాడు. already telling some people. ఇప్పటికే కొంతమందికి ఆయన చెప్తూ ఉన్నాడు కూడా. Angels are sitting like my son and daughter-in-law. The angels are sitting. నా కుమారుడు కోడల్లాగా ఈ దేవదూతలందరూ కూర్చుని ఉన్నారు. And when he will say, ఎప్పుడు చెప్తాడు ఆయన? you say he's my Lord. మీరు ఎప్పుడైతే ఈ నా ప్రభువు అని Then చెప్పినప్పుడు he will say, you are my daughter, you are my son. అప్పుడు ఆయన అంటాడు నువ్వు నా కుమార్తెవి నువ్వు నా కుమారుడివి. Yeah, tell God, Lord, I want to hear that. చెప్పండి ప్రభుతో ప్రభు నేను ఆ మాట I want వినాలనుకుంటున్నాను. to hear you, Lord, telling that I am your daughter, I am your son. నేను నీ కుమారుడినని నేను నీ కుమార్తెనని నీ నుంచి నేను వినాలనుకుంటున్నానని చెప్పండి. So the Lord is my shepherd. కాబట్టి ప్రభువు నా కాపరి. See, one small verse, ఒక చిన్న వచనం how much you can meditate. ఎంత ధ్యానించచ్చు చూడ ఒక The మాట. Lord is my shepherd. యెహోవాయే నా కాపరి. Yeah. What the shepherd does, ఆ కాపరి ఏం చేస్తాడు? according to the scriptures, లేఖనాలను బట్టి I always try to find out the answer from the scriptures. లేఖనాల్లో నుంచే జవాబును కనుగొనడానికి ఎప్పుడు It ప్రయత్నించండి. talks about the good shepherd and a bad shepherd. మరి మంచి కాపరి గురించి చెడ్డ కాపరి గురించి కూడా చెప్తుంది. A good shepherd, మంచి and కాపరి ఏం చేస్తాడు? and a bad shepherd. చెడ్డ కాపరి. Bad shepherd is not the owner of the sheep, he works for money. చెడ్డ కాపరి ఏంటంటే గొర్రెలకు యజమానుడు కాదు, డబ్బు కోసం The పనిచేసేవాడు. word used is hireling. అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే జీతానికి వచ్చిన వాడు. When some animal comes to catch the sheep, ఏదన్నా ఒక జంతువు గొర్రెని పట్టుకోవడానికి వస్తే this shepherd will run away ఈ కాపరి పారిపోతాడు. because they are not his sheep. ఎందుకంటే ఆ గొర్రెలు అతనివి కాదు. Maximum today I may not get my salary, that's all. ఆ అవసరమైతే ఏముంటది, పోతే పోయింది, ఈ రోజు జీతం అంతే. He will run away. పారిపోతాడు. Jesus has told that. యేసే అది చెప్పాడు. You see that in John chapter 10. దాని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి. But a good shepherd, కానీ మంచి కాపరి ఏం చేస్తాడు? David, దావీదు small boy, చిన్న అబ్బాయి but he was a good shepherd. కానీ మంచి కాపరి. So God told that character by seeing David. Jesus is telling, I am the good shepherd. మరి దేవుడు ఆ మంచి వ్యక్తిత్వం ఉన్న దావీదుని చూపించిన తర్వాత యేసే అంటున్నాడు నేను అటువంటి One time a lion came to catch a sheep. ఒకసారి సింహం వచ్చింది గొర్రె పిల్లలు Another పట్టుకోవడానికి. time a bear came. ఆ తర్వాత ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. And he thought, these are my sheep. తను అనుకున్నాడు దావీదు ఇవన్నీ నా గొర్రెలు, My father's sheep and my sheep. నా తండ్రి గొర్రెలు నా గొర్రెలు ఇవి. So he cannot run away. కాబట్టి తను పారిపోలేడు. He went and fought against the lion. వెళ్లి సింహంతో పోరాడాడు. And he killed the lion. సింహాన్ని చంపాడు. Or he redeemed the lamb. ఆ యొక్క గొర్రెని విడిపించాడు. And another occasion he fought with the bear. ఇంకొక సందర్భంలో ఎలుగుబంటితో పోరాడాడు. He redeemed the lamb. గొర్రె పిల్లని కూడా విడిపించాడు. So he was risking his life. తన జీవితాన్నే పణంగా పెడుతున్నాడు. God saw David. దేవుడు దావీదును చూశాడు. That's why he is called son of David. అందుకే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. Yeah, in John 10 he says, a good shepherd gives life to his sheep. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. And the sheep follows the shepherd. మరి గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తాయి. And the sheep hear my voice. మళ్ళీ గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. And they follow me. మరియు అవి నన్ను వెంబడిస్తాయి. Meditate on this. దీని మీద ధ్యానించండి. I am like a lamb. నేను ఒక గొర్రె పిల్లలా I ఉన్నా, am like a sheep. ఒక గొర్రెలాగా. First thing is, am I following the good shepherd? మొదటి విషయం ఏంటంటే నేను మంచి కాపరిని అనుసరిస్తున్నానా? I have a trust on the shepherd that he will lead me through the waters and through the green pastures. ఆయన నన్ను జలముల దగ్గర నుంచి పచ్చదనం దగ్గర నుంచి నడిపిస్తాడని నమ్మకం నా కాపరి మీద ఉందా? Sometimes he leads through darkness. కొన్నిసార్లు ఆయన చీకట్లో నుంచి కూడా నడిపిస్తాడు. Sometimes in those days no mountains and valleys are there, which valleys slightly if the sheep slips it will die. మరి ఆ రోజుల్లో పర్వతాలు ఉండేవి, పైకి ఉండేవి, తర్వాత లోయలు ఉండేవి. ఒకవేళ గొర్రె కొంచెం జారినా ఆ లోయలో పడిపోతుంది.
David writes from his experience. దావీదు తన అనుభవంలోంచి రాస్తూ ఉన్నాడు. Though I walk through the valley of death, నేను మరణపు లోయల్లో నుంచి నడిచినా సరే I will fear no evil. నేను ఏ కీడుకి భయపడను. Why? ఎందుకని? Because the Lord is my shepherd. ఎందుకంటే ప్రభువే నా He కాపరి. has a staff. తన దగ్గర ఒక దొడ్డు కర్ర ఉంది. Yeah, he has a rod. తన ఒక కర్ర కలిగి The ఉన్నాడు. rod is to beat the lion and bear. ఆ సింహాన్ని ఎలుగుబట్టిని కొట్టడానికి, Staff is protect me, అది మరి నన్ను కాపాడుకోవడానికి, and he will use that to take the leaves from the tree to feed me. మరియు నన్ను పోషించడానికి ఆ చెట్టు నుంచి ఆకులు కోయడానికి కూడా దాన్ని ఉపయోగించేవాడు. So I was telling you how you can become a teacher. మీరు ఎలా బోధకులుగా అవ్వగలరు అనే దాని గురించి నేను ఇవన్నీ చెప్తూ ఉన్నాను. Have a notebook. ఒక పుస్తకాన్ని కలిగి ఉండండి. Write down రాసుకోండి. all the thoughts comes to your mind about the verse. You write down. ఆ వచనం గురించి మీకు వచ్చే ఆలోచనలు అన్ని రాసుకోండి. Diligent in studying the శ్రద్ధగా word of God. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో చాలా శ్రద్ధ ఉండాలి. Paul is telling young Timothy, పౌలు యవనస్తుడైన తిమోతితో చెప్తున్నాడు, be diligent to study the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉండు, శ్రద్ధగా ఉండు. Yeah, then you can become teachers. అప్పుడు మీరు బోధకులుగా అవ్వగలరు. Because we don't keep on drinking milk. ఎందుకంటే మనం పాలు తాగుతూనే ఉండలేం కదా. We drink strong milk. మనం బలమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. Okay, we saw that God chose Bethlehem. కాబట్టి దేవుడు బెత్లెహేమును ఎన్నుకున్నాడని మనం చూసాం. God chose the particular family. దేవుడు ఒక పలానా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. God chose the young girl Mary. యవనస్తురాలైన మరియను ఎన్నుకున్నాడు. Then okay, in Bethlehem, which place, which house she should be born, which hospital she should be, the Son of God has to be born. సరే, తర్వాత ఇప్పుడు బెత్లెహేంలో ఏ ఇంట్లో జన్మించాలి, లేకపోతే ఏ ఆసుపత్రిలో జన్మించాలి దేవుని కుమారుడు? See, God is planning. దేవుడు ఆలోచన చేస్తున్నాడు. He could have planned a big palace of a king where his son should have been born. తన కుమారుడు జన్మించడానికి ఒక పెద్ద రాజు యొక్క రాజభవనాన్ని ఆయన ఆలోచన కలిగి ఉండొచ్చు. So, Father is showing. తండ్రి చూపిస్తున్నాడు ఇప్పుడు. Jesus, tell me whether this hotel is okay for you. యేసు, నీకు ఈ హోటల్ పర్లేదా అని It's a 5-star hotel. ఇది 5 స్టార్ హోటల్. ఇది A swimming pool is there. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. All facilities are there. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. They give good food also. మంచి ఆహారం కూడా నీకు ఇస్తారు. Mary will like that. మరియకు కూడా అది నచ్చుతుంది. Joseph also will like that. యోసేపు కూడా ఆహారం నచ్చుతుంది. Jesus says, యేసే అంటాడు, no daddy. లేదు నాన్న, I want to be born in some place where poor people can come and see. ఎక్కడికైతే పేదవాళ్ళు వచ్చి చూడగలుగుతారో అటువంటి చోట నేను పుడతాను నాన్న. See this 5-star hotel, big watchmen are standing. Security is Dude, standing. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 5 స్టార్ హోటల్ దగ్గర పెద్ద సెక్యూరిటీ మ్యాన్ ఉన్నాడు. And poor people don't know about this hotel. ఈ పేదవాళ్ళకి ఈ హోటల్ గురించే తెలియదు. They cannot come. వాళ్ళు రాలేరు కదా. I want shepherds, poor people like shepherds to come and see. నాకు పేదవాళ్ళైన ఈ గొర్రెల కాపర్లు లాంటి వీళ్ళు వచ్చి చూడగలగాలి. I want to be a humble person. నేను ఒక దీనుడైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. Really, Jesus? నిజంగానా యేసు? Yeah. అవును, I'm అవును. happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. So, God plans everything. కాబట్టి దేవుడు అన్ని ఆలోచన చేశాడు. Now Mary is pregnant. ఇప్పుడు మరియ గర్భం ధరించింది. 9 months. 9 నెలలు వచ్చాయి. Now when they start walking to another place, ఇప్పుడు వాళ్ళు వేరే చోటకి ప్రయాణం at చేస్తున్నారు. the time of delivery, they will come to a place. వాళ్ళు ఆ యొక్క ప్రసవం జరిగే సమయానికి ఒక ప్రదేశానికి వస్తారు. All hotels at that time will be full. ఆ టైంలో ఆ హోటల్స్ అన్ని నిండిపోయి ఉంటాయి. And only place is the manger. ఒకటే ఒక స్థలం ఖాళీ ఉంటది. అది ఆ యొక్క పశువులతో The place where పశువులు ఉండే ప్లేస్. cows are tied. ఆ యొక్క ఆవులు, దూడలు అవన్నీ ఉండే పశువుల శాల. The place where the food for the cows are kept. ఎక్కడైతే ఈ ఎద్దులకి, ఆవులకి అన్నిటికీ ఆహారం పెడతారో ఆ స్థలము. That will be the only vacant place. ఖాళీగా ఉన్న స్థలం వల్ల అదొకటే. See how God plans. చూడండి ఆయన ఎలాగా ఆలోచించాడు. So the donkey should not walk very fast. The donkey should not walk very slow. Correct speed, so that when the delivery time comes, they come to this hotel person. కాబట్టి ఈ మరీని మోసుకొని తీసుకొస్తున్న ఈ గాడిద కూడా చాలా వేగంగా నడిచేయకూడదు, మరీ స్లోగా నడిచేయకూడదు. అది కరెక్ట్ గా ప్రసవం జరిగే సమయానికి ఈ యొక్క పశువుల శాల దగ్గర తీసుకురావాలి. In Bible times, the hotel is called inn. బైబిల్ కాలంలో దాన్ని సత్రం అని పిలిచేవారు. Yeah. So correct time they came there. కాబట్టి సరైన సమయానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. Jesus was born. యేసే జన్మించాడు. And shepherds, they went and saw. కాపర్లు వాళ్ళు వెళ్ళి చూశారు. Now my message is, ఇప్పుడు నా వర్తమానం ఏంటంటే, now Jesus has to be introduced to the Jewish people, ఇప్పుడు యేసయ్య ఆ యూదా ప్రజలకి ఆయన పరిచయం అవ్వాలి. to the people of Israel. ఇజ్రాయేల్ ప్రజలకి Whom shall we choose? ఎవరిని ఎన్నుకోందాం? Suppose he is the chief guest for the function like this. ఒకవేళ ఇటువంటి కార్యక్రమానికి ఇతను ప్రధానమైన అతిథిగా వస్తే, Yeah, before he comes to speak, తను మాట్లాడడానికి రావడానికి ముందు they will see whom we can ask to introduce the speaker. ఈ యొక్క స్పీకర్ ని
పరిచయం చేయడానికి ఎవరిని మనం అడుగుదాం అనుకుంటారు. Somebody having a good language, ఎవరైతే మంచి భాష కలిగి ఉంటారో వాళ్ళని, good looking, చూడడానికి బాగుండే వాళ్ళని, not trembling at the stage. ఏదో స్టేజ్ ఎక్కగానే వణుకుపోయి భయపడే వాళ్ళని కాదు. So they will select one boy or a girl like that. అటువంటి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఎన్నుకుంటారు. And they'll also give him some material to introduce. తనని పరిచయం చేయడానికి కొంచెం రాసి కూడా ఇస్తారు ముందుగానే. Yeah, he got Nobel Prize years before, 2 సంవత్సరాల క్రితం ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. and he got 40 degrees 40 డిగ్రీలు తనకున్నాయి. and so many inventions. చాలా కనిపెట్టాడు. All important points. అలాంటి ప్రాముఖ్యమైన పాయింట్లన్నీ రాసి ఇస్తారు వీళ్ళకి. Not that he will eat idli, dosa and all. ఏదో ఇడ్లీ దోశ ఇవన్నీ తింటాడని రాయరు. Those are not important. దోశ ఎంత ప్రాముఖ్యమైనది ఏం But కాదు. important things they'll write about the speaker. ఆ యొక్క వచ్చిన స్పీకర్ గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాసిస్తారు. How many experiences he have. తనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయి, Yeah. How many countries he has traveled. ఎన్ని దేశాలు అతను తిరిగాడు. And they will ask the introducer to say these things and introduce the speaker. కాబట్టి ఆ పరిచయం చేసే వ్యక్తిని ఇవన్నిటిని పంచుకొని పరిచయం చేయండి స్పీకర్ అని చెప్తారు. So the committee is now discussing. ఇప్పుడు ఆ కమిటీ ఆలోచించే వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు. Whom shall we select to introduce Jesus? యేసయ్యని పరిచయం చేయడానికి ఎవరిని మనం ఎన్నుకుందాం. They all unanimously selected one person. వారందరూ ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకున్నారు. You know the name of the person? ఆ వ్యక్తి ఎవరో తెలుసు కదా? Yeah, very good. బాగా చెప్పారు. John. అవును, యోహాను. Yeah. And where is the minutes? మరి దానికి సంబంధించిన మినిట్స్ ఎక్కడ The ఉన్నాయి? minutes is released 800 years before the birth of Jesus. యేసయ్య జన్మించక ముందే 800 సంవత్సరాల క్రితమే ఆ మినిట్స్ విడుదల బయటకు వచ్చింది. Isaiah chapter 40. యెషయా 40 అధ్యాయం. You know, Isaiah is written 800 years before Jesus was born. తెలుసా, యేసయ్య జన్మించక ముందు 800 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం రాయబడింది. Yeah. Third verse. యెషయా గ్రంథం 40 అధ్యాయం. Prepare a way for the Lord. ప్రభు కొరకు ఒక మార్గం సిద్ధపరచుడి. See, these are the instructions for the introducer. ఈ పరిచయం చేసే వ్యక్తికి ఇవ్వబడిన సూచనలు ఇవన్నీ. And who is the person? ఎవరు ఆ వ్యక్తి? 6th verse. 6వ వచనంలో చూడండి. Yeah, there will be a voice in the wilderness. అరణ్యంలో ఒక శబ్దం ఉంటుంది. Yeah. That is the prophecy about John. అది యోహాను గురించిన ప్రవచనం అది. Who will introduce Jesus? ఎవరైతే యేసయ్యని పరిచయం చేస్తాడో. Now we come to Luke. ఇప్పుడు మనం లూకా సువార్త దగ్గరికి వద్దాం. So John is selected to introduce Jesus. కాబట్టి యేసయ్యని పరిచయం చేయడానికి యోహాను ఎన్నుకోబడ్డాడు. We'll come to John. మనం యోహాను దగ్గరికి వద్దాం. John's gospel. యోహాను సువార్త. See 23rd verse. మొదటి అధ్యాయం 23వ వచనం. Whatever you read in Isaiah is there in John. మనం ఏదైతే యెషయాలో చదివామో అది యోహానులో ఉంది. Prepare a way for the Lord. ప్రభువుకు మార్గం సిద్ధం చేయుడి. As Isaiah prophet has told me, I am the sound. I am the voice in the wilderness. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఆ ఒకని శబ్దము నేనే. Yeah. Then how is he introducing Jesus? మరి యేసయ్యని ఎలా పరిచయం చేస్తున్నాడు తను? He introduces Jesus according as per father's instruction. తండ్రి సూచనల ప్రకారం యేసయ్యని ఆయన పరిచయం చేస్తున్నాడు. How father is telling John? తండ్రి యోహానుకి ఎలా చెప్తూ ఉన్నాడు? Your work is to give baptism. నీ పని ఏంటంటే బాప్తిస్మాలు ఇవ్వడం. Why? ఎందుకని? When you give baptism, నువ్వు బాప్తిస్మ ఇచ్చినప్పుడు a big line will be there. ఒక పెద్ద లైన్ ఉంటుంది. One after other will come for baptism. ఒకరితో ఒకరు బాప్తిసానికి వస్తారు. You give baptism. వారికి బాప్తిసం ఇవి. And you send them. వాళ్ళు పంపించేయి. When you give baptism for one particular person, కానీ ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు మాత్రం when he takes baptism and comes out, తను బాప్తిసం తీసుకుని బయటికి రాగానే the Holy Spirit will come upon him. తన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. How? ఎలా? In the form of a dove. ఒక పావురం రూపంలో. You can see that. దాన్ని నువ్వు చూడగలుగుతావు. When you see that, నువ్వు అది చూసినప్పుడు he is the Son of God. ఆయనే దేవుని కుమారుడని గుర్తించు. You introduce to the world. లోకానికి పరిచయం చేయి అతన్ని. John knew Jesus because they were both cousins. మరి యోహానికి యేసయ్య ముందు నుంచే తెలుసు, ఎందుకంటే వారిద్దరు Many years they were meeting in the temple, they were meeting in the shop and other places. వారు అనేక సంవత్సరాలు ఆ దేవాలయంలో దుకాణాల్లో చాలా చోట్ల కలిసి తిరిగారు. But Jesus never disclosed that he was the Son of God. కానీ యేసయ్య ఎన్నడూ కూడా తన దేవుని కుమారుడు అనే విషయం యోహానికి ఒకసారి కూడా చెప్పలే. So John thought he was a good godly person. యోహాన్ ఏమనుకున్నాడంటే ఇతను చాలా మంచి దైవికమైన వ్యక్తి అని అనుకున్నాడు అంతే. That's why 33rd verse he says, అందుకే 33వ వచనంలో I also ఏమంటాడంటే, do not know him. నేను కూడా ఆయన ఎరగనైతిని. He knew him, but I did not know him as a son of God. నాకు అతను తెలుసు, కాకపోతే దేవుని కుమారుడు నాకు తెలియదు. But one who sent me, he told me, upon whom the Holy Spirit comes, he is
the person. కానీ నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మ బాప్తిస్వాడని So దేవుని కుమారుడని తెలుసుకో అన్నాడు. 34th verse, 34 వచనంలో he is the son of God. దేవుని కుమారుడు తను. He started introducing to the people. అప్పుడు ప్రజలకు తనని పరిచయం చేయడం మొదలు పెట్టాడు. So how was Jesus introduced? కాబట్టి యేసయ్య ఎలా పరిచయం చేయబడ్డాడు? He is the person on whom the Holy Spirit will come. ఆ వ్యక్తి ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. అటువంటి వ్యక్తి. Not only that, అంత మాత్రమే కాదు, he will baptize you with fire and Holy Spirit. మరియు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. Yeah, that's how he introduced. ఆ విధంగా పరిచయం చేశాడు. Yeah, you can read that in the Gospels. సువార్తల్లో మీరు దాని గురించి చదవచ్చు. My question is, నా ప్రశ్న ఏంటంటే, did somebody introduce Jesus to you like that? ఆ విధంగా ఎవరైనా మీకు యేసయ్యని పరిచయం చేశారా? How? ఎలా? Might be Jesus is a savior. యేసయ్యని ఒక రక్షకుడుగానో, Jesus is your Lord. నీ ప్రభువుగానో, They are all good. అన్ని మంచివే. But which is the important point Father asked John to read? కానీ యోహాను ఇది చదవాలని దేవుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? He is the person who is going to baptize you with the Holy Spirit and fire. నిన్ను పరిశుద్ధాత్మలో అగ్నిలో నీకు బాప్తిసం ఇచ్చేవాడు. Yeah. So, have you received this Holy Spirit and fire, which is the main purpose of Jesus? యేసుక్రీస్తు యొక్క ప్రధానమైన ఉద్దేశమైన ఈ పరిశుద్ధాత్మను, ఈ అగ్ని యొక్క బాప్తిసం నువ్వు పొందావా? If not, start praying from today. ఒకవేళ కాకపోతే ఈ దినం నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. Yeah. John says, I am not even worthy to untie the latches of his shoe. యోహాను అంటూ ఉన్నాడు, ఆయన యొక్క చెప్పులు వారుని విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు. You can read Matthew chapter 3. మీరు చదవచ్చు మత్తయి సువార్త 3వ The అధ్యాయంలో. Holy Spirit came upon him పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగి వచ్చాడు. and he says in 11th verse, 11వ వచనంలో ఇలా చెప్తున్నాడు, greater than me is coming. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. I am not worthy to untie his lace. ఆయన చెప్పులు మోయిటకైనను విప్పుటకైనను what he will do? కాను. ఆయన ఏం చేస్తాడు? Not that he will forgive your sins, ఏదో నీ పాపాలకు క్షమిస్తాడు అంతే but కాదు, he will baptize you with the Spirit, Holy Spirit and fire. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తిసం ఇస్తాడు. That is my message. అది నా వర్తమానం. In the theme of this convocation, ఈ సమాజ కూడికల యొక్క అంశం ఏంటి? hope does not put us to shame. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. Hope will not make us disappointed. ఈ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు. That is possible అది ఎప్పుడు సాధ్యమంటే, only when you receive the anointing of the Holy Spirit. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకుంటావో అప్పుడే అది సాధ్యం. Romans 5:5. రోమా 5:5. Ask God, దేవుణ్ణి అడగండి, Lord, ప్రభువా it is your plan and purpose. ఇది నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క It ఉద్దేశం, is your 100% will ఇది నీ యొక్క 100% చిత్తం that నీది. I am to be filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలనేది, I am to be anointed with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలనేది. Fill me, Lord. ప్రభువా నన్ను నింపు, Anoint me, Lord. నన్ను అభిషేకించు. Like how you got the assurance that your sins were forgiven. మీ పాపాలు ఎలాగైతే క్షమించబడిన నిశ్చయత మీకు ఎలా వచ్చిందో, The same అలాగే way God will give you the assurance that you are filled with the Holy Spirit. అదే విధంగా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడారని నిశ్చయతను దేవుడు మీకు ఇస్తాడు. Shall we pray? ప్రార్థించుకుందామా? Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we are so thankful and we are really privileged, Lord, that our names are predestined. మా పేర్లు ముందుగానే నిర్ణయించబడ్డాయనే విషయాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. And Christ is willing to share his inheritance, Lord. మరియు క్రీస్తు తన స్వాస్యాన్ని మాతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాన్ని బట్టి సంతోషిస్తున్నాం. Thank you, Lord, that Christ came into this world to anoint us with the fire and the Holy Spirit. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మమ్మల్ని అభిషేకించడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Anoint your dear children, Lord, by the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా నీ ప్రియ బిడ్డల్ని అభిషేకించండి తండ్రి. Give them an assurance, Lord, that they are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారనే నిశ్చయతను వారికి ఇవ్వండి. Use them mightily, Lord, in the days to come. రాబోయే దినాల్లో వారిని బలంగా వాడుకోండి. Let them be a blessing to the church and blessing to the community they are living in. ప్రభువా, సంఘానికి వారు నివసిస్తున్న చోట వారు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. Help them to overcome sin and to lead a victorious life. ప్రభువా, పాపాన్ని జయించి వారు జయ జీవితాన్ని జీవించడానికి వారికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you all. God will definitely fill you all with the Holy Spirit and fire. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోను అగ్నితోను నింపుతాడు ఖచ్చితంగా.